ఈ నెల హాలీవుడ్ నుంచి 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఒకటి క్రిస్టఫర్ నోలన్ తీసిన ది ఒడిస్సీ అనే మూవీ. ఇప్పుడు దాకా ఆయన 12 మూవీస్ తీసాడు. ఒక్కటి కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాదు, వేరే విషయం అనుకోండి. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. ది ఒడిస్సీ సినిమా 17th జూలై రిలీజ్ అయితే జూన్ 2nd వీక్లోనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. నేను PCXలో బుక్ చేసుకున్నా. ప్రసాద్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఖైరతాబాద్లో ఉంటుంది. బాగుంటుంది భయ్య. ఒకప్పుడు 70mm IMAX అది. ఇప్పుడు కొంచెం స్క్రీన్ సైజ్ తగ్గింది, కానీ పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్స్. ఇంకా రెండోది అమ్మదినమ్మా, ఇది హైలైట్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో 38th ఫిలిం, ఫేజ్ 6లో పార్ట్ ఇది. అండ్ టామ్ హాలండ్ సోలో స్పైడర్ మ్యాన్గా వస్తున్న 4వ సినిమా. 2021లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ చేసిన అరాచకం గురించి మనకు తెలిసిందే. ఈ సినిమాకు కూడా జూన్ లాస్ట్ వీక్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. 2 సినిమాలకి సంహౌ అలర్ట్గా ఉండటం, ఇంటర్నెట్ బాగుండటం వల్ల ఫస్ట్ డే దొరికాయి. కానీ అంటే మంచి థియేటర్స్ గురించి చెప్తున్నా, PCX, అల్లు సినిమాస్, AMB సినిమాస్ ఇవన్నీ బుకింగ్స్ అయిపోయాయి. నార్మల్ థియేటర్స్ కూడా మెల్లిగా ఓపెన్ చేస్తున్నారు. సో బుక్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నేనైతే నా లైఫ్లో నెల రోజుల ముందు ట్రైన్ టికెట్ తప్ప మూవీ టికెట్స్ ఎప్పుడు బుక్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. రిమైండర్ కూడా పెట్టుకున్నా, రిలీజ్ అయ్యాక మర్చిపోతానేమో అని.